ఈరోజు వచ్చేసి సౌండ్ ఆపడం మర్చిపోయాను. వేస్ట్ అని అలానే పెట్టేస్తున్నాను. ఓకే గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో టీపీజీ డెనో వైటీ. ఈరోజు వచ్చేసి మాట్లాడుతున్నాం, మళ్ళీ బియర్ ర్యాంక్డ్ వచ్చేసి ఆడబోతున్నాం. సౌండ్ తగ్గించడం బదులు పెంచాను. సౌండ్ ఆపడం మర్చిపోయింది స్క్రీన్ రికార్డింగ్ దగ్గర. ఓకే, డబల్ వెక్టర్ దొరికింది. ప్లస్ మీరు చూస్తున్నారు నా సబ్స్క్రైబ్ ఎందుకు గైస్ చెయ్యట్లేదు. ఓకే, ఇక్కడ నాకు కిల్లు కొట్టుకుందామంటే ఎవడో రే కిల్ చేయకరా, రవై ఇచ్చేయకరా. ఓ షిట్, దాడి కిల్ కాదా? షిట్, కిల్లిపోయింది రే. ఇంకా మీ ముగ్గురే చూసుకొని ఆడండి. రాజా చూసుకున్నాడు. యష్ బాస్, కొట్టు. అయ్యో, నెక్స్ట్ టైం నుంచి మీకు 1v4 పెడతాను. 1v4 ఆడి నేను ఈ అకౌంట్లో రాను, ఎలోన్ గేమర్ అనే అకౌంట్లో ఇంకో అకౌంట్లో వస్తాను. జాసు అని ఇంకో అకౌంట్ ఉంది. అకౌంట్ ఆడట్లేదు నేను మధ్య అసలు, అంటే ఆడట్లేదు, అలా ఉంచేసాను. ఆ అకౌంట్లో నుంచి వచ్చి మీకు 1v4 ఆడతాను. రే, నువ్వైనా కొట్టు రే. అక్క, నువ్వు ఒక్కదానివే అక్క. కిల్లు కోసం కృతి పడకక్క. వెళ్ళిపో అక్క. నాకు అక్కడ లేడీ వాళ్ళ క్యారెక్టర్ బట్టి నాకు అలాంటి వర్డ్స్ వస్తాయి. బికాజ్ గర్ల్ అంటే అక్క, ఇది బాయ్ అయితే అన్నయ్య, తమ్ముడు. ఓకే, ఈడైనా ఇప్పుడు పేరుకే బస్ వైటీ అని ఉంది కానీ లోపల ఏం లేదు. అలానే వాడు బాట్గాడు అన్నట్లే బాగానే ఆడతారు. మాస్టర్లో ఉండి ఆడుతున్నాను అనుకుంటున్నాను నేను. డైరెక్ట్ స్టార్ట్ చేస్తాను. మాస్టర్ కదా, ఎల్లటి హీరోయిక్లో ఉన్నా. మాస్టర్ ఎక్కి మీకు వీడియో పెడతాను గైస్, పోస్ట్ పెడతాను మీకు. మాస్టర్ ఎక్కిన దాకా వెయిట్ చేయండి. ఓ నైస్. అరే బ్యాక్ సైడ్. అరే ఇప్పుడు ఆవిడని కొట్టేసి ఆకిల్ అయినా వచ్చేది కదరా నీకు తమ్ముడు. అక్క వెళ్ళి కొట్టక్క. సూపర్ అక్క. అక్క రవై ఇచ్చేప్పుడు మన రంగంలోకి దిగుదాం మళ్ళీ. ఈరోజు ఒక్క కిల్చోర్కైనా చేయాలి గైస్. నా కిల్చోర్ చేసినప్పుడు నేనెందుకు కిల్చోర్ చేయకూడదు? ఒక్క కిల్లైనా చోర్ చేస్తా. ఇదే నా మెయిన్ అకౌంట్. ఓకే, పవర్ఫుల్ ఉంది, తీసుకున్నాం. ఓకే, ఫ్రీ కిల్. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నాకు వచ్చింది. ఉంది ఇంకా 1 కిల్ వచ్చి మేము ఒక 10 కిల్స్ కొట్టాలి. నేను ఎక్కువ నేను వచ్చి సిఎస్ ఆడను ఎక్కువ. నేను ఆల్వేస్ కష్టం రూమ్లో, కానీ బిఆర్ సిఎస్ ఆడతాను, కానీ రూమ్ కూడా ఎక్కువ ఆడతాను, రెండు ఆడతాను. మనకు ముఖ్యం. షాట్ రేట్ తగ్గిపోతుంది. ఈఎంపీ
దొరికితే బాగుంటుంది. ఫస్ట్ ఒక ఈవెంట్ నెక్స్ట్ ఈఐపి వదిలేదు. ఓకే ఇక్కడ ఈఎంపి ఓకే ఎక్కేసింది. ఇప్పుడు మాట్లాడదామా మన ఆట. బూయో కొట్టపోయినా పర్లేదు గైస్, మనకు గోల్ వచ్చేసి రీచ్ అవ్వాలి. 10 kills 10 అయినా కొడదాం, దానికన్నా ఎక్కువైనా కొడదాం. ప్రజెంట్ మీ ఇయర్ ర్యాంక్ ఎంతో కామెంట్ చేయండి గైస్. ఓకే అన్నోడికి వెళ్ళి రివైజ్ పైకి వెళ్దాం. పైన స్పైడర్ సౌండ్ వచ్చింది, వచ్చింది. ఓకే ఇక్కడ వదిలేదు, ఇంట్లో నుంచి వెళ్దాం. ఓకే ఇక్కడ ఉన్నాడు. ఓకే హెడ్ షాట్. రే నాకు అయ్యానే రారా 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 వెనకాల వెనకాల వెనకాల. పర్లేదు రా రవి కొట్టు. ఇప్పుడు మెడికిట్ వేసేసుకున్నాం. ఇంకొక ఇంట్లో చేయాలి మన టీమ్మేట్ తెలుగులో అయితే అలా తీసుకెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి guys. ఇంకా చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ వల్ల మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పరిగెట్టుకుంటూ వస్తారు చూడండి గైస్. ఓకే యూఎంపీ ఓకే గాల్లో దూక్కుంటూ వచ్చాడు, అలాగే గాల్లో కలిసిపోయాడు. ఓకే నాకు ఎడిటింగ్ రాదు గైస్, అందుకనే డైరెక్ట్గా పెట్టాను. ఓకే మన టీంలో ఇద్దరు అయిపోయారు. కానీ ఆడతాను, కానీ మ్యాచ్ పడతాయి. ఇప్పుడు నుంచి ఎంత ర్యాంక్ ఎలాగైనా ఆడతాం. 4లో ఆడతాం, ఈ అకౌంట్లో కాదు. జాస్వాన్ ఇంకో అకౌంట్ ఉంది, అకౌంట్ అలా ఉంచుదా. ఓకే 5 kills కొట్టేసాం. ఇంకా కనిపించాలి. హెల్మెట్ సగం లేదు, వెస్ట్ అయితే అస్సలు లేదు. ఓకే కార్ ఓ గైస్ కిల్చారు. ఒక బుల్లెట్కే కిల్ వస్తుంది. టీమేట్ అనుకుంటా. ఓకే అంటే 2 కిల్చోర్లు 3 కిల్చోర్స్, అందులో నాదొక్క కిల్చోర్ అయింది. ఇంకా దాంట్లో నేను వేరే ఓకే యామో లేదు, యామో చూసుకుంటా. రే చూసారా పక్క నుంచి వెళ్ళినట్టు అనిపించింది నాకు. బుల్లెట్ కాదనుకుంటా గైస్. ల్యాండ్ మైన్ పెడదామా? వద్దులే, ల్యాండ్ మైన్ వేస్ట్. ఇక్కడ ఎవడు రాదు. రికార్డ్ చేసుకున్నాను, నార్మల్గా రికార్డ్ చేసుకుంటే లాగ్ అవుతుంది, అందుకని ఫ్రీ ఫైర్ నుంచి రికార్డ్ చేసుకున్నాను. నేను ఒక తెలుగునే, అందుకని ఒక్క చిన్న సపోర్ట్, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి గైస్ చాలు. త్వరలో నా బర్త్డే వచ్చేసి, ఇంకా నా బర్త్డే చాలా రోజులే ఉంది, డిసెంబర్లో ఉంది నా బర్త్డే. ఇది డిసెంబర్ కల్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను, మంచి కంటెంట్స్ ఇస్తాను. దానికి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి గైస్. అప్పుడు కల్లా డిసెంబర్ కల్లా నాకు 18 అంటున్నానేంటి, ఇది 50 సబ్స్క్రైబర్స్ వచ్చేసి నాకు కావాలి. 50 తక్కువే మీరు అనుకుంటే చిటికలో అయిపోద్ది.
ఓకే, ఇప్పుడు వచ్చేసి కొనుక్కున్నాం హిల్ పిస్టల్. ఓకే, అరే ఇక్కడ ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. మనోడి దగ్గర ఫుట్. ఓ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళినా. ఓ గైస్ మనోడి దగ్గరే. ఆడునో ఫీడునో. ఎస్వీడి దొరికితే మాత్రం మామూలు కొట్టండి. వీడి దగ్గర ఎస్వీడి. ఓ మై గాడ్, ఐ వాంట్ టు టేక్ దట్ ఎస్వీడి. ఓకే, ఎస్వీడి నాకు ఈ 2 గన్స్ నేను వాడేది కస్టమ్స్లో ఈ గన్సే వాడతాను ఎక్కువ. ఇది బాడీ ప్లేయర్స్ అయితే నూబ్ గర్ల్ వచ్చేసి ఏం పడితే ఆ గన్స్ తీసేస్తారు. కానీ వచ్చి మనం వాడాల్సింది ఈ గన్స్. అది కూడా వన్ టాప్ గన్స్ వాడాలి. ఒక్కటి ఆ గన్సే వాడాలి ఎప్పుడు మనం కస్టమ్స్లో. కాకపోతే కొంతమంది ఎస్వీడీలు కాదు, బాడీ షాట్స్లో అయితే ఆల్మోస్ట్ అందరూ ఏడబ్ల్యూఎం అండ్ MP5 అండ్ మినీ యూజర్ అవే వాడుతున్నారు ఈ మధ్య. నేను చూస్తున్నాను కదా. ఓకే, ఇంకొక కిల్ కొడితే మనం గోల్ని వచ్చేసి రీచ్ అయిపోతాం. అంటే ఎప్పుడు కొట్టలేదని కాదు, కొట్టాము. ఓకే, ఫైనల్లీ మన గోల్ వచ్చేసి రీచ్ అయిపోయాం. ఒక్క 50 అది చాలు. 50 సబ్స్క్రైబర్స్. ఓకే, ఇక్కడ మనోడు అవుతుంది. ఓకే, వాళ్ళు పడుతుంది ఫైరింగ్. ఓకే, ఒక్క HP ఉన్నది. వాడు సోనా పడిపోతే ఒక్క కిల్ కొట్టి కిల్ చేసేద్దాం. అయినా ప్రతిదీ మనం అనుకున్నది జరగదు కదా. పర్లేదు, అయినా బోనస్ తినేది ఇంకోటైనా ఉంది. ఓకే, ఫస్ట్ మనోడికి రివైవ్ ఇచ్చేద్దాం. నాకు అవ్వకండి రా, ఈ కాయిన్స్ కూడా లేవు నా దగ్గర. ఫ్యామిలీ సార్ లేదు. ఓకే, ఒక్క UAV కొనుక్కుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి నేను ఇంకొక కిల్ కొడితే 11th కిల్ కొడతాను. ఎలాగైనా కొడతాను. అది కూడా UMP తోటే కొడతాను. అది కూడా హెడ్డే కొడతాను. అది మాత్రం కన్ఫర్మ్. నీరో చేస్తే మాత్రం నాకు నేను ఆడేదేమో తత్సుయానే వాడుతున్నాను ఈ మధ్య. ఆస్కర్ వచ్చేసి ఒక్కొక్కసారి వాడతాను. 11th కిల్ హెడ్ కొట్టాక నేను ఆపేస్తాను రికార్డింగ్. కాల్సేపు ఓకే, కిల్ కొట్టుకొని రికార్డింగ్ ఆపేద్దాం. రేపు మళ్ళీ వస్తాను. బై బాయ్.